హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, జీబ్రానిక్స్ మనకు ఒక గిఫ్ట్ ప్యాక్ అయితే పంపించింది అనమాట. గిఫ్ట్ పంపించింది కానీ లోపల ఏమి స్పీడ్స్ ఏ ఉంటాయని చెప్పి టక్మని ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ వచ్చేసరికి ఒక గేమింగ్ హెడ్ ఫోన్స్, ఆ తర్వాత ప్రీమియం హెడ్ ఫోన్స్ స్టాండ్, తర్వాత ఒక డైరీని అయితే పంపించింది అనమాట. సో ఇంకా స్పీడ్స్ అవి ఉంటాయి అనుకున్నాను, ఎందుకంటే పండగలకి అలాగే మనకి ఇలాగా కొత్త సంవత్సరం వచ్చినప్పుడు చాలా కంపెనీలు స్పీడ్స్ అయి పంపిస్తే, బట్ వచ్చేసరికి వీళ్ళు ఇంకా ప్రోడక్ట్స్ అయితే పంపించారు. సో డైరీ అయితే బాగుంది. పైన మనకి కవర్ ఏదైతే ఉందో, సో ఇది వచ్చేసరికి సిల్వర్ టైప్ అయితే ఉందన్నమాట. ఇయర్ ప్రీమియం ఫర్ మెసేజ్ అని చెప్పేసి 25th అని రాస్తుంది. ఇంకా తర్వాత చూస్తే ఇక్కడ మనకి హెడ్ ఫోన్స్ కనిపిస్తున్నాయి, గేమింగ్ హెడ్ ఫోన్స్ అనమాట. సో Zeb-Blitz, సో హెడ్ ఫోన్స్, ప్రీమియం గేమింగ్ హెడ్ ఫోన్స్ అని చెప్పేసి వీళ్ళు ఇక్కడైతే రాశారు. ఇందులో నాకు నచ్చింది ఏంటంటే డాల్బీ అట్మాస్, అలాగే వచ్చేసరికి 7.1 సౌండ్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుందంట. ఇంకా తర్వాత ఇక్కడ చూస్తే కొన్ని ఏవే స్పెసిఫికేషన్స్ లాంటివి అయితే మెన్షన్ చేశారు. ఇందులో బ్లాక్, వైట్ రెండు కలర్స్ అయితే ఉంటాయి. మనకి వైట్ కలర్ అయితే పంపించారు. ఆ తర్వాత 50mm డ్రైవర్ సైజ్ అయితే ఇందులో ఉంటుందంటున్నారు. సో ఇది పెద్ద సైజ్ అని చెప్పొచ్చు. మామూలుగా చూస్తే 40mm డ్రైవర్ని అయితే మనం చూస్తూ ఉంటాం. ఇందులో సరికి 50mm డ్రైవర్ ఉందంట. ఎలా ఉంటుందో చూద్దాం. సో ముందు ఇది ఓపెన్ చేద్దాం. సో లోపల హెడ్ ఫోన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఓకే, బాక్స్ ఓపెన్ చేయగానే ఇదనమాట సంగతి. సో ఇక్కడ వచ్చేసరికి యూజర్ మాన్యువల్ అయితే ఉంది. డాల్బీ అట్మాస్ 7.1 సౌండ్. సో ఇవైతే ఇక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాయి. ఓకే, దీనికి సంబంధించి సాఫ్ట్వేర్ కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చరికి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని ఏ రకంగా సెటప్ చేసుకోవాలనేది వీళ్ళు ఇక్కడైతే చూపిస్తున్నారు. యాక్చువల్గా మీ దగ్గర ఉన్న పీసీ కూడా ఈ 7.1 ఛానల్కి సపోర్ట్ చేయాలి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉండాలి, అప్పుడే ఇందులో మీరు అవైతే ఎంజాయ్ చేయగలరు. మరీ వైట్ ఎక్కువగా ఉంది. ఎంత వైట్ ఉంటే మార్చిపోతాయి మన దగ్గర. చూసారు కదా, చాలా వైట్గా ఉన్నాయి. సో కుషన్ అయితే మాత్రం చాలా స్మూత్గాను మ్యాథ్గా ఉన్నాయి. కుషన్స్ వచ్చేసరికి ఎయిర్ కుషన్స్. సో అడ్జస్ట్ అవుతుంది ఇది. ఓకే, అడ్జస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి ఎలాస్టిక్ టైప్ ఇచ్చారు. ఇదే అడ్జస్టబుల్ అనుకుంటా. తర్వాత ఇక్కడ చూస్తే మనకి జీబ్రానిక్స్ బ్రాండింగ్ కనిపిస్తుంది. ఇదంతా మనకి స్టెయిన్లెస్ స్టీల్ని వీళ్ళు అందిస్తున్నారు. ఫ్లెక్సిబుల్ అవుతుంది ఇది. సో ఇది అంతా ఎలాస్టిక్ లాగా ఇచ్చారు. ఇక్కడ కూడా కుషన్ అయితే బాగుంది. ఇక్కడ మైక్రోఫోన్ అయితే ఉంది. సో గేమ్స్ ఆడుతూ మనం చాట్ కూడా చేయొచ్చు, వాయిస్ చాట్. సో పెట్టుకొని చూద్దాం. ఓ పర్వాలేదు, మొత్తం ఇయర్ అంతా క్లోజ్ అయిపోయింది. పెద్ద దానిలాగా ఉన్నాయా? ఇయర్ మొత్తం క్లోజ్ అయిపోయి మన వాయిసే మనకి వినబడట్లేదు, అంత బాగా క్లోజ్ చేసింది. మొత్తం ఇయర్ కప్స్ అయితే కంప్లీట్ క్లోజ్ చేస్తున్నాయి. సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూడాలి. ఎంత బాగా క్లోజ్ అవుతున్నాయి కాబట్టి మనకి ఆడియో చాలా చక్కగా అయితే వినబడవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తే వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ అయితే ఇచ్చారు ఇక్కడ. సో వాల్యూమ్ని మనం పెంచుకొని తగ్గించుకోవచ్చు. తర్వాత ఇక మైక్ బటన్, అలాగే ఎల్ఈడి బటన్ ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మనం మైక్ కావాలంటే మ్యూట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎల్ఈడి బటన్ ఇచ్చారు కాబట్టి ఇక్కడ మనకి ఆర్జీబీ లైటింగ్ అయితే ఉంటుంది. వీటిని మనం మార్చుకోవచ్చు అనమాట, అదైతే ఇచ్చారు. ఇక్కడ మనకి యూఎస్బి టైప్ ఏ ఇటు పక్కన ఉంది. సో ఇది మొత్తానికి హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి హెడ్ ఫోన్ స్టాండ్ చూద్దాం. Zeb-Demon అని చెప్పేసి ప్రీమియం హెడ్ ఫోన్ స్టాండ్ అంటున్నారు. ఇందులో కూడా మనకి 5 RGB మోడ్స్ అయితే ఉంటాయంట. సో అంటే లైటింగ్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. అలాగే డ్యూయల్ యూఎస్బి పోర్ట్స్ కూడా ఉన్నాయి. దీంతో పాటు యూఎస్బి పోర్ట్స్ కూడా అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే 1.5 మీటర్ వరకు మనకి కేబుల్ అయితే ఉంటుంది లెంత్. సో ఇది స్టాండ్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రైస్ చూస్తే మనకి ఇది 3,999 రూపాయలు అని చెప్పేసి ఉంది. జీబ్రానిక్స్ ఎప్పుడైనా ఎంఆర్పి ప్రైస్ ఎంత పెడుతుందో దాంట్లో ఆఫ్ రేట్కి అమ్ముతుంది అనమాట. ఈ లెక్కను చూస్తే ఇది 2,000కు దొరుకుతుంది. సో ఈ హెడ్ ఫోన్స్ మీద ఎంఆర్పి కనుక చూస్తే 5,999 రూపాయలు అని చెప్పేసి ఉంది. అంటే దగ్గర 6,000 రూపాయలు. అంటే ఈ లెక్క ప్రకారం సగం రేట్కి అమ్ముతుంది కాబట్టి 3,000 రూపాయలకేమో ఆ హెడ్ ఫోన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. బాక్స్ రాగానే ఓపెన్ చేసా, ఏదో గిఫ్ట్ ప్యాక్ అనుకొని. తీరా చూస్తే అందులో ఈ ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెంటనే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేసా. ఓకే, బయట తీద్దాం. ఇక్కడ 2 లెగ్స్ అయితే ఉన్నాయి. 2 లెగ్స్ అయితే ఉన్నాయి స్టాండ్ కోసం అనుకుంటా. తర్వాత లోపల చూస్తే మెయిన్ యూనిట్ అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ మనకి జీబ్రానిక్స్ DC 5 volts అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనం ఇది పీసీకి కనెక్ట్ చేసేయడమే. సో ఒకసారి మనం ఇది పీసీకి కనెక్ట్ చేసిన తర్వాత సో ఇక్కడ నుంచే మనకి 2 USB అవుట్ అయితే ఇస్తున్నారు. ఇవి USB 2.0 అనమాట. ఇక్కడ వైట్లో కనిపిస్తున్నాయి కాబట్టి ఎల్ఈడి బటన్ అనమాట ఇది. సో ఇది క్లిక్ చేసి మనం ఇక్కడ ఆర్జీబీ లైట్స్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక తర్వాత ఇక్కడ ఇన్పుట్ కనిపిస్తుంది, మైక్రోఫోన్ అలాగే హెడ్ ఫోన్స్, ఈ రెండింటికి సపోర్ట్ చేస్తుంది. అంతే, చాలా సింపుల్గా ఉంది. వెయిట్ అయితే ఉంది, కొంచెం వెయిట్ అనిపిస్తుంది చూడడానికి. మామూలు దానిలాగా అనిపించినప్పటికీ వెయిట్ అయితే ఉంది. సో ఇప్పుడు మనం దీనికి లెగ్స్ అయితే సెట్ చేద్దాం. ఓకే, లెగ్స్ పెట్టేసా.
లెగ్స్ పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. సో మీకు ఇటు నుంచి చూపిస్తా ఎలాగా. ఓకే, ఇది మన వైపు ఉండాలి. ఇక్కడ లైటింగ్ అయితే ఉంటుంది. తర్వాత దీని మీద ఈ విధంగా హెడ్ ఫోన్స్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఇవే హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలని లేదు, మీ దగ్గర ఏ హెడ్ ఫోన్స్ ఉన్నా సరే, ప్రీమియం హెడ్ ఫోన్స్ అంటున్నారు కాబట్టి ఏ హెడ్ ఫోన్స్ ఉన్నా సరే మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా సిస్టమ్ కనెక్ట్ చేస్తాను, కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, సిస్టమ్ కనెక్ట్ చేశాను. లైటింగ్ అయితే వెలగడం మీరు గమనించవచ్చు. సో ఇటు ఫేసింగ్ పెట్టి చూపిస్తాను మీకు. సో చూసారు కదా, ఎల్ఈడి లైటింగ్ అయితే బ్లింక్ అవుతుంది. తర్వాత ఇక్కడ లైటింగ్ చేంజ్ చేసి చూద్దాం. ఇక్కడ బటన్ ఉందిగా, ఈ బటన్ ప్రెస్ చేస్తే లైట్ షిఫ్ట్ అవుతుంది అని చూద్దాం. ఓకే, మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేసాం. ఓన్లీ గ్రీను, మళ్ళీ ఓన్లీ బ్లూ, ఓన్లీ రెడ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మల్టిపుల్ కలర్స్ అయితే షిఫ్ట్ అవ్వడం చూడొచ్చు. సో ఈ విధంగా మనకి ఎల్ఈడి మోడ్స్ అయితే 5 మోడ్స్ అయితే ఇచ్చారు వీళ్ళు. అలాగే ఆఫ్ కూడా ఇచ్చారు, ఆఫ్ కూడా చేసేవచ్చు. ఇక ఇప్పుడు ఈ హెడ్ ఫోన్స్ని అయితే టెస్ట్ చేద్దాం. ఈ హెడ్ ఫోన్స్ ఓకే పెట్టేసా. పెట్టిన తర్వాత ఇక్కడ లైట్ అయితే వెలగడం గమనించవచ్చు, మీకు కనిపిస్తుందా? ఓకే, ఇక్కడ లైట్ అయితే వెలుగుతుంది. సో ఇక్కడ లైట్స్ ఏమైనా వెలుగుతున్నాయా? నాకేం కనిపించట్లేదే. మల్టిపుల్ కలర్స్లో అయితే మనకి లైట్ వెలగడం చూడొచ్చు. తర్వాత మళ్ళీ రెడ్, గ్రీన్, బ్లూ, రెడ్ అనేది ఆరెంజా ఏదో ఆఫ్ అయిపోయినాయి. ఇప్పుడు మల్టిపుల్ కలర్స్లో అయితే మనకి కలర్స్ షిఫ్ట్ అవుతూ ఆర్జీబీ లైటింగ్ కనిపిస్తుంది. బాగుందబ్బా. ఓకే, ఇప్పుడు పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఏదైనా సాంగ్ లాంటిది ప్లే చేసి ఎలా ఉందో చూద్దాం. యాక్చువల్గా దీనికి చాలా సెటప్ అయితే చేయాలి, సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని అన్ని సెటప్ చేయాలి. ఓకే, నా పీసీకి అయితే కనెక్ట్ చేశాను. మైక్రోసాఫ్ట్ స్టోర్లో డాల్బీ యాక్సెస్ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే దొరుకుతుంది, దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. మీ పీసీ డాల్బీ అట్మాస్కి సపోర్ట్ చేస్తుందో చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ మనం గేమింగ్ పీసీలు కానీ ల్యాప్టాప్స్ అన్నీ డాల్బీ అట్మాస్కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇన్స్టాల్ చేసుకొని ఉంచాను. సో దాన్ని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి గెట్ స్టార్టెడ్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత సో ఇంక ఈ సాఫ్ట్వేర్లో చూస్తే మనకి ఫస్ట్ హోమ్ కనిపిస్తుంది, తర్వాత ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రోడక్ట్స్లో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ హెడ్ ఫోన్ అని చెప్పేసి రెడీ టు యూజ్ అని చెప్పి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి Zeb-Blitz అంటే ఇది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయినట్టుగా అయితే చూపిస్తుంది. ఇంకా చివరి సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. సెట్టింగ్స్లోకి వస్తే గేమ్, మూవీ, మ్యూజిక్, వాయిస్ కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మనం గేమ్స్ ఆడేటప్పుడు గేమ్లో, అలాగే మూవీ చూసేటప్పుడు మూవీలో, మ్యూజిక్ వినేటప్పుడు మ్యూజిక్లో పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించారంటే లైసెన్స్ ప్రొవైడెడ్ బై Zebronics అని ఉంది, అంటే మనకి ఇప్పుడు కనెక్ట్ అయిపోయినట్టు. ఒకవేళ మీకు ఇక్కడ కనుక ఈ విధంగా కనిపించలేదంటే డ్రైవర్స్ ఇన్స్టాల్ అవ్వలేదని అర్థం. సో డ్రైవర్స్ ఇన్స్టాల్ చేసుకోవడం కోసం మీకు జేబ్ సౌండ్ MX అని చెప్పి ఒక సాఫ్ట్వేర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని మీరు డ్రైవర్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాకైతే ఇప్పుడు అవసరం లేదనిపిస్తుంది, ఎందుకంటే నాకు డ్రైవర్స్ అయితే తీసేసుకుంది. సో అవసరం లేదు. ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా మీరు మైక్ని అలాగే వాల్యూమ్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయితే మీకు ఇక్కడ వీళ్ళు చూపిస్తున్నారు. సో ఇప్పుడు నేను ఆడియో విని చూస్తాను ఎలా ఉందో. మీ కళ్ళల్లోనే అంతా ఉంది, మీ మగ బుద్ధి వంకర బుద్ధి. Welcome to Dolby Atmos. Please put on your headphones. It's a new way to experience sound, to position sounds all around you. Sounds can move above you. It catches all the little details. ఓకే, మొత్తానికి సౌండ్ అయితే మాత్రం అదిరిపోతుందని చెప్పొచ్చు. సో చాలా ఎక్కువ లౌడ్ అయితే వస్తుంది. అలాగే మనకి స్టీరియో ఎఫెక్ట్స్ కానీ, అలాగే అట్మాస్, డాల్బీ అట్మాస్ ఎఫెక్ట్స్ కానీ చాలా చక్కగా అయితే ఉన్నాయి. ఇంకా మనకి క్లియర్గా ఎంజాయ్ చేయాలంటే మంచి ఫైల్స్ అయితే కావాలన్నమాట. సో ఇప్పుడు వచ్చే గేమ్స్లో కూడా మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటున్నాయి. సో అలాంటి గేమ్స్ని కూడా ఇందులో అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా మంచి ఫైల్స్, మంచి మూవీ ఫైల్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంకా మంచిగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఇంతే కాకుండా మన దగ్గర మంచి ప్లేయర్ కూడా కావాలి, పీసీలో మంచి ప్లేయర్ కూడా ఉంటే దీన్ని ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు వింటున్న ఆడియో కూడా ఇంతకీ ఈ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది, ఇది కూడా మీరు గమనించగలరు. ఓకే, సో మొత్తానికైతే మాత్రం క్వాలిటీ చాలా బాగుంది, చాలా స్మూత్గా మనకి బేస్ అయితే వినిపిస్తుంది అనమాట. సో ఇంకా ఈ ప్రోడక్ట్ మరి మార్కెట్లోకి అవైలబుల్లో ఉందో లేదో కూడా నాకు అంత ఐడియా లేదు. ఒకవేళ ఉంటే డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్ అయితే ఇస్తాను, అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.